తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్లపై విరుచుకుపడుతున్నారు. రజాకర్ సినిమాపై ఆయన బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్ హామీలపై కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఒక్కసారిగా ఎందుకిలా దూకుడు పెంచారన్న విషయంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. అయితే టికెట్ల ప్రకటన తర్వాత ఒకసారిగా అమెరికా పర్యటనకి వెళ్ళినటువంటి కేటీఆర్ ఒకసారిగా తను వచ్చిన తర్వాత ఒక వారం పాటు కాస్త సైలెంట్గా ఉన్న నేపథ్యం. ఒకటి కేవలం ప్రగతి భవన్ టు సెక్రటరియట్ వరకే పరిమితమయ్యారు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా అసంతృప్తుల పరిస్థితి ఎలా ఉంటుంది, అయితే పార్టీకి టికెట్లు రాని వారి పరిస్థితి ఎలా ఉంటుంది, వారందరినీ ఇలా బుజ్జగిస్తాడు, వాళ్ళతో పార్టీకి ఎంత మేర నష్టం కలుగుతుంది, ఇవన్నీ కూడా దాదాపు పెద్ద మొత్తంలో అంచనాలు వేశారు. అన్ని పార్టీలు కూడా ఏదైతే వాళ్ళు టికెట్ ప్రకటించిన వారిలో అసమ్మతి అసంతృప్తి నేతల నుంచి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వస్తుంటాయి. కాబట్టి పార్టీ ఈసారి చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టుగా అందరూ గమనించిన నేపథ్యంలో దానికి పూర్తిగా భిన్నంగా మారిపోయింది మొత్తంగా కూడా సీన్. ఒకవైపు కేటీఆర్ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి పనులను పూర్తిగా విశ్లేషిస్తూనే దానికి ప్రతిచర్యగా ప్రతి ఒక్కటి కూడా కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 5 గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా ఎండగడుతున్నాడు. వాటికి సంబంధించినటువంటి విషయాలపై ప్రతిరోజు తను స్పందిస్తూనే ఉన్నాడు. మరోపక్క బీజేపీ ఎలక్షన్ స్టాండ్గా ఏ విధంగా వెళ్తుంది, సినిమాలను తెరలేపుతుంది, సినిమాలను మతాల మధ్య చిచ్చుపెడుతుంది అన్నట్టుగా రజాకర్ సినిమా గురించి కూడా ఆయన ప్రత్యేకంగా స్పందించడం జరిగింది. ఆ హామీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఉపయోగం పనికిరావని, దాదాపు కర్ణాటకలో ఏ రకంగా అయితే వైఫల్యం ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటాయని, ఏదో ఒకదాన్ని కూడా గ్యారంటీ కాదు కానీ వారంటీ కూడా లేని హామీలు వాళ్ళకు నమ్మడం వృధా అన్నట్టు కాంగ్రెస్ పార్టీని. అలాగే ఎలక్షన్ టైంలో డబ్బులు ఇస్తారు, ఖచ్చితంగా మోసాన్ని మోసంతోనే ఛేదించాలి కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చే డబ్బులు కూడా తీసుకోండి, అన్ని రకాల అస్త్రశస్త్రాలు వారు ప్రయోగిస్తారు, అన్నిటికీ మీరు ధీటుగా ఉండండి. అల్టిమేట్గా కేంద్ర అయితే కేసీఆర్ చేసినట్టు అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు అభివృద్ధి వైపు చూడండి అంటూ దాదాపు ప్రతిరోజు కూడా నిత్యం దూకుడు వ్యవహరిస్తూనే ఉన్నాడు. మరోపక్క బీజేపీ పార్టీని ముఖ్యంగా బీజేపీ పార్టీ మహిళా బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కావచ్చు, వీటిల్లో ఉన్నటువంటి అంశాలపైన కూడా తాను విశ్లేషించుకుంటూనే దానిపై కూడా మాట్లాడుతున్నాడు. మరోపై మహిళా బిల్లుపై వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ది క్రెడిట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకే చెందనట్టుగా వైపు కవిత కేసీఆర్ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేడు ఆయన స్పందించి పూర్తిగా తనకు ఏదైతే మహిళా బిల్లు ఒకే అయితే తన సిరిసిల్ల ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అక్కడ మహిళకు టికెట్ దక్కితే కూడా టికెట్ త్యాగం చేసుకుంటానంటూ దాదాపు అందరినీ కూడా ఆకర్షించేలాగా తరతరి శైలిలో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క బీజేపీ వ్యూహాలు కూడా ఇవన్నీ కూడా పసిగట్టాలి. ఏదైతే బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు కాశ్మీరీ ఫైల్ తీసుకొచ్చారు, కర్ణాటకలో ఉన్నప్పుడు లవ్ జిహాద్ కేరళ స్టోరీస్ తీసుకొచ్చారు, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో రజాకారణి సినిమాను ఒకటి రూపొందించారు. ఎప్పుడైతే గాయాలు మారుతున్న వేళ దశాబ్దాల కాలంగా పూర్తిగా 2 వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు ఇవన్నీ కూడా గాయాలు మారుతున్న వేళ బీజేపీ కావాల్సుకొని మరోసారి తెర మీదకి ఇలాంటి మతాలను అయితే మతాల మధ్య చిచ్చుపెట్టే సినిమాలు తీస్తున్నారంటూ కూడా దాని బీజేపీని ఎండగడుతున్న ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క అసమ్మతి అసంతృప్తి నేతలను కూడా సైలెంట్గా ఒక్కొక్కరుగా పిలుచుకొని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన అవగాహన చేసుకుంటూ దాదాపు అందరినీ కూడా శాంతింపజేస్తూ దాదాపు పార్టీకి ఎవరైతే టికెట్ అయితే కేటాయించారో ఆ అభ్యర్థికి ప్రకటన పనిచేసేలాగా అందరినీ కూడా కూల్ చేస్తూ దాదాపు ఆ ప్రయోగంలో దాదాపు ఆ పనిలో కూడా నిమగ్నమే పరిస్థితి. సో ఏదైనా సరే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నామంటూ కేటీఆర్ సూచిస్తూనే దాదాపు దానికి తగ్గట్టుగా దూకుడుగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. ఎక్కడ కూడా పార్టీకి అసంతృప్తి అనేది మాత్రం చాలా వరకు ఉన్నా అదందరికీ తెలిసినా కూడా అది ఎక్కడ లేనట్టుగానే వ్యవహరించడం అయితే దాదాపు అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా ఎలక్షన్ ముందుకు వెళ్తున్నారో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.